నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. త్రైవిద్యామాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. తాత్పర్యం: త్రయీ విద్య అనే వేద విద్యను అధ్యయనం చేసిన వారు వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేసి ఆ యజ్ఞములలో సోమపానము చేసిన వారు చేసిన పాపములను అన్నీ సమూలంగా పోగొట్టుకున్నవారు, వారు చేసిన యజ్ఞముల ఫలంగా స్వర్గలోక సుఖములను మాత్రమే కోరుకుంటున్నారు. వాటి కోసమే యజ్ఞయాగములు చేస్తున్నారు. వారు చేసిన యజ్ఞయాగముల ఫలితంగా ఆర్జించుకున్న పుణ్యములకు కాను వారు స్వర్గలోకమునకు వెళ్తున్నారు. ఆ స్వర్గలోకములో దివ్యములైన దేవభోగములను అనుభవిస్తున్నారు. కేవలం స్వర్గ సుఖాలను పొందవల్లనే కోరికతో యజ్ఞయాగాలు చేసిన వారు చేసిన యజ్ఞయాగముల సకామ కర్మల ఫలితంగా పుణ్యమును సంపాదించుకొని స్వర్గము మొదలగు పుణ్యలోకములను పొందుతున్నారు. అక్కడ వారు చేసిన పుణ్యములకు తగ్గ ఫలములను అనుభవించిన తరువాత మరలా మానవులుగా జన్మిస్తారు. వీరందరూ పరమ పదము కొరకు ప్రయత్నించకుండా కేవలం స్వర్గ సుఖాల కొరకు మాత్రమే సకామ కర్మలను చేస్తుంటారు. ఒక పరమ పదము తప్ప మిగిలిన అన్ని లోకములు మరలా తిరిగి వచ్చే లోకములే కానీ శాశ్వతముగా పునర్జన్మ లేకుండా చేసేవి కావు. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున అంటే బ్రహ్మలోకముతో సహా ఏ లోకమునకు కానీ వెళ్ళినా మరలా తిరిగి రాక తప్పదు. అంటే ఒక్క పరమ పదము తప్ప ఏ లోకము శాశ్వతము కాదు అని అర్థం. అలాగే ఈ స్వర్గలోక సుఖములు కూడా భూలోకంలో మనము అనుభవించే సుఖముల కంటే కొంచెం గొప్పవి, కానీ శాశ్వతములు మాత్రం కావు. కానీ అందరూ స్వర్గ సుఖముల కొరకు పాకులాడుతున్నారు, కానీ పరమ పదము కొరకు ఎవరూ ప్రయత్నించడం లేదు. వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు కొరకు చేసే శ్రమ శాశ్వత సుఖము కొరకు చేస్తే పరమ పదము పొందవచ్చును, కానీ ఆ జ్ఞానం వేద పండితులకు కూడా లేదు. కాబట్టి స్వర్గ సుఖాలు ప్రసాదించే సకామ కర్మ కంటే నిష్కామ కర్మ శ్రేష్టమైనది. ఈ శ్లోకంలో 2 పదాలు వాడారు. మొదటిది పూత పాప అంటే పాపముల నుండి పవిత్రుడవుతాడు. చేసిన పాపాలు చేసి యజ్ఞయాగాలు చేస్తే పవిత్రులవుతారా అని మీరు అనుకోవచ్చు. పాపాలు అనే ఒకే రకమైనవి కావు. కొన్ని చిన్న చిన్న పాపాలుంటాయి. అవి పాశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో నశించిపోతాయి. కొన్ని పాపాలు ఏమి చేసినా పోవు, తగిన శిక్ష అనుభవించవలసిందే. ఇక్కడ పూత పాప అంటే తెలిసి తెలియకుండా పొరపాటున చేసిన పాపాలని అర్థం. ఎందుకంటే నిరంతరం పాపాలు చేసేవాడు యజ్ఞయాగాలు చెయ్యడు, దేవుణ్ణి తలుచుకోడు, వాడికి పాప చింతన ఉండదు, పశ్చాత్తాపము ఉండదు. వాడిది కరుడు కట్టిన నేర మనస్తత్వం. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పడం లేదు అని గుర్తించాలి. ఉదాహరణకు మానవులు ఎన్నో నేరాలు చేస్తూ ఉంటారు. వాటికి భారతీయ శిక్షా స్మృతిలో శిక్షలు ఉంటాయి, కానీ కొన్ని నేరాలకు పశ్చాత్తాపం ఉంటుంది. నేరస్తుడు ఎవరి పట్ల నేరం చేశాడో వారు క్షమిస్తే వాడు శిక్ష నుండి విముక్తుడవుతాడు. దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది, C320 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారం నేరస్తుడు తాను ఎవరి పట్ల నేరం చేశారో వారికి క్షమాపణ చెప్పి వారితో రాజీ కుదుర్చుకోవచ్చు, నష్టపరిహారం చెల్లించి నేరము నుండి విముక్తి పొందవచ్చు. కానీ ఇది కొన్ని నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. చంపడం, రేప్ చేయడం క్షమించమంటే ఎవరు క్షమించరు. అలాగే యజ్ఞయాగాల వలన ప్రాయశ్చిత్తం చేసుకోవడం వలన కొన్ని చిన్న చిన్న పాపాలు తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయని
ఇక్కడ అర్థం. మరొక మాట కూడా వాడారు, దేవభోగాన్ అంటే దేవలోక సుఖాలు అని అర్థం. మరి స్వర్గం నరకం అంటూ వేరే లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయని కొంతమంది వాదన. వారి వాదన ప్రకారం చూస్తే కూడా ఇది సరైనదే. కొంతమంది మంచి శ్రీమంతుల ఇంట్లో పుడతారు, వారికి దేనికి కొరత ఉండదు. అనుకున్న వెంటనే అన్నీ సమకూరుతాయి, అనుభవించడమే వారి పని. వీటిని దేవభోగములని అనుకోవచ్చు కదా. జీవితం తలకిందులు, ఆ సంపదలు హరించిపోతే రోడ్డున పడతాడు, అది సంభవమే. ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఇదే కదా. ఓడలు ఎలా బండ్లవుతాయో తర్వాతి శ్లోకంలో వివరించారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.